ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నిన్న ఈ దాడి జరిగింది, ఉగ్రవాద దాడి జరిగింది. సో అందరూ ఒక విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారా, స్పందన చేస్తున్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా రిస్ట్రైన్ గా వివరించింది, మల్లికార్జున ఖర్గే గాని వాళ్ళు కానీ మేము ఇప్పుడు లూప్ హోల్స్ వీటి గురించి మాట్లాడమని. కానీ రాబర్ట్ వాద్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. రాబర్ట్ వాద్రా ఇచ్చిన స్టేట్మెంట్ కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అయ్యేటట్టుంది. దాని భారతీయ జనతా పార్టీ కానీ ఇతర కానీ వాడే అవకాశం ఉంది. ఆయన ఏమన్నారంటే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఘటనను ఖండిస్తూనే ముఖ్యంగా హిందుత్వను బీజేపీ పొంచి పోషిస్తోంది కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నాడు. దీనికి హిందుత్వకి ఏం సంబంధం లేదు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాలి? హిందుత్వ పెంచి పోషిస్తే హిందుత్వ వాళ్ళు ఎవరైనా మీరు ఇస్లాం హిందువులు పక్కకు ఉండండి అని కాల్చి చంపుతున్నారా? ఇట్లా ఉగ్రవాద దాడులు, హిందూ ఉగ్రవాద దాడులు, ఇట్లా ముస్లింలు హిందువులు మీరు పక్కన ఉండండి. ఎవరు ముస్లింలు? ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 2-3 సంఘటనలు నేను వివరించి చెప్తాను. కాన్పూర్ లో